ఇచ్చారు. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రాగానే ప్రభుత్వం ప్రభుత్వం పోయినాక కొత్త గవర్నమెంట్ వచ్చాయి. ఆయన రాగానే వాళ్ళ ఎన్నికల కోడ్ వచ్చాయి. ఆయన ఏమేమో ఇస్తా అన్నాడు, మరి ఇక ఏమి ఇచ్చిండు ఇప్పటికైతే ఒకరికి చేరలేదు. అందుకే ఇవన్నీ మామూలే. కానీ ఇవన్నీ సమస్యలు తీరాలంటే రాజకీయంగా మనం ఎదగాలి. రాజకీయంగా ఆర్థికంగా ఎదుగుతున్నారు మనం, కొంతమంది ఎదుగుతున్నారు. కానీ రాజకీయంగా, ఎందుకంటే రాజకీయం అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది అన్నిటికంటే. ఇవాళ రాజకీయం చేయాలంటే ఈ ఉన్నాయి అమ్ముకుంటేనే తప్ప చేసే పరిస్థితి లేదు. అట్లా ఆ కాడికి తెచ్చి పెడుతున్నారు అంతా పైసలు ఉన్న వాళ్ళంతా. ఇప్పుడు పేదం పద్మశాల దగ్గర ఏడుంటాయి, 100 కోట్లు ఏడుకెళ్ళి ఉంటాయి ఉండయి. ఈ కొడుకులను రానియద్దు, వస్తే తెలివి ఎక్కువ ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు అన్ని పార్టీలలో మేనిఫెస్టో రాసేదాకా పద్మశాలిని రాణిస్తారు, అన్ని పాయింట్లు రాపిస్తారు. ఈతోటే సీట్ అడగాలి, ఎవడేస్తాడా మీకు సీట్ ఎందుకు నీకు, ఈ రకంగా అది బాగా అలవాటు అయిపోయింది. మరి మనం ఇప్పటికైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇవన్నీ తీరాలంటే కూడా రాజకీయంగా మనోళ్ళు ఎదగాలి. సరే మనోళ్ళు ఎదగాలంటే సీట్లు ఎవరు ఇస్తలేరు, సరే భవిష్యత్తు ఉందేమో. కానీ ఇప్పుడు ఇచ్చిన దాంట్లో బీసీల కన్నా ఓటేయాలి మనం. ఇప్పుడు అక్కడ బూరా నరసయ్య గారు కూడా చాలా మంచి క్యాండిడేటు, ఉత్తముడు, గతంలో అనుభవం ఉంది. ఇంకోటి బీసీ కమిట్మెంటు, కొండా లక్ష్మణ్ బాపూజీకి అనుకూలంగా ఆయన ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ అయితే తక్కువ కాదు. ఈ చేనేత సహకార వ్యవస్థను తెచ్చింది ఆయనే. ఇలా తెలంగాణ వచ్చింది ఆయన వల్లనే. 97 ఏళ్ళ వయసులో ఢిల్లీకి ఫ్లైట్లో పోయి దీక్ష చేసిండు ఆయన. 97 సంవత్సరాలు. నేను అదే ఫ్లైట్లో ఉన్నా, నేను కూడా పోయినా ఆయన మరి. చెప్తున్నా అంత పట్టుదల. ఆయన 69లో మంత్రి పదవికి రాజీనామా పెడితే మళ్ళీ ఎంత ఆశ పెట్టా ఏం తీసుకోలే ఆయన. ఆయన కనుక తలుచుకుంటే గవర్నర్ అవుతుండే, ముఖ్యమంత్రి అవుతుండే, ఎన్నో అవకాశాలు వస్తుంది. ఆయన కాంప్రమైజ్ అయితే తెలంగాణ వస్తేనే అవుతా అని సత్యదాకా అక్కడే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. సరే ఏదున్నా కమిట్మెంటు అంటే మనం మారుతేరు, మనోళ్ళు మాట మీద ఉండడం ఫస్ట్ ఉంటాం మనం. కానీ కొద్దిగా ఆలోచన చేయాలి మన బీసీల గురించి. ఇప్పుడు మనం ఎదగాలి. మనం ఎదగకపోతే మనతో పాటు పక్కనున్న బీసీ ఎవరినైనా వాళ్ళను నిలబెట్టినా కూడా వాళ్ళకన్నా మద్దతు చేయాలి. అటు పూరనర్సయ్యను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మున్గోడుతో సంబంధాలు చాలా ఉంటాయి. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మున్గోడుకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఏరియాలో అటు భువనగిరి పార్లమెంటు, ఇటు మల్కాజ్గిరి పార్లమెంటు. బీసీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి, బూర నరసయ్యను కానీ గెలిపించాలని చెప్పి మీ అందరికీ ప్రార్థిస్తూ, చేతులెత్తి నమస్కరిస్తూ మీరందరూ ఈ రకంగా ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. తప్పట్లు గట్టి కొట్టండి.